జ్ఞానయోగం. శ్రద్ధ గలవాడు తత్వజ్ఞానాన్ని పొందగలడంటున్నాడు పరమాత్మ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధిగచ్చతి. అర్జున, జితేంద్రియునకు సాధన చేయువానికి శ్రద్ధ గలవానికి ఈ తత్వజ్ఞానం లభింపగలదు. జ్ఞానం పొందిన వెంటనే అతడు భగవత్తత్వరూపమైన పరమశాంతిని అనుభవించగలడు. కార్యసాధనకు కావలసినవి శ్రద్ధ, నిష్ఠ, నిగ్రహం. ఇవి లేనివారు జ్ఞానాన్ని పొందడానికి అర్హులు కారు. గురువునందు, దైవమునందు, శాస్త్రమునందు ఎంత శ్రద్ధ కలిగి ఉంటే అంత ఫలితమును పడేయగలరు. కార్యసిద్ధికై విశ్వాసంతో ప్రయత్నించాలి కానీ సందిగ్ధంతో కాదు. ఇక నిష్ఠ, శరీరము, వాక్కు, మనస్సు అను త్రికరణములు చేయు కార్యమునందే లగ్నం కావాలి. పట్టుదలతో, ఏకాగ్రతతో, తదేక చింతనతో జ్ఞానాన్ని సాధించాలి. మూడవది, సాధకునకు ఇంద్రియములు ప్రబల శత్రువులు. కార్యసాధనలో, జ్ఞాన సముపార్జనలో ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకం. వీటిని సాధించిన వారు పరమశాంతిని పొందుతారు. అది మామూలు శాంతి కాదు, మోక్షస్థితి. జ్ఞానమును సూర్యకాంతి, అజ్ఞానమును చీకటిని పాల్దొలగానే సంసార దుఃఖములు పటాపంచలైపోతాయి. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకి, శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అవుతాడు. అట్టి సంశయాత్మనకు ఏహపరములందు ఎట్టి సుఖము ఉండదు. అజ్ఞాని పరమార్థ విషయములు తెలియక, తెలుసుకొనుడికై ప్రయత్నింపక దృశ్య ప్రపంచము సత్యమని భ్రమిస్తూ ఉంటాడు. శ్రద్ధ లేనివాడు గురువాక్యమునందు విశ్వాసం లేక, శాస్త్రమును నమ్మక ధర్మచ్యుతుడవుతాడు. సంశయచిత్తుడు ప్రతి దానిని సందేహిస్తూ కిం కర్తవ్యం అనుకుంటూ పరమార్థ సాధన చేయక ఊరకనే ఉండిపోతాడు. ఈ ముగ్గురుకు ఇహపర సౌఖ్యములు ఉండవు సరికదా, మనశ్శాంతిని కోల్పోతారు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, విధిపూర్వకంగా కర్మలను ఆచరించుతూ కర్మఫలములను భగవంతునికి అర్పణ చేస్తూ వివేకము ద్వారా సంశయములను తొలగించుకొనుచు అంతఃకరణను వశమునందుంచుకున్న వాణ్ణి కర్మలు ఏమాత్రము బంధింపనేరవు. కర్మఫలములను ఈశ్వరార్పణ చేసి సంఘ వివర్జితుడై ఆత్మయందు స్థితుడైన వాణ్ణి కర్మలు బంధింపనేరవు. అట్టివాడు కర్మలను ఆచరించుచున్నను వాటి యందు తగులుకోడు. ఫలాసక్తి యందు, కర్తృత్వ బుద్ధి యందు మరియు సంఘమునందు మాత్రమే బంధం ఏర్పడుతుంది. ఆత్మస్థితుడైన వాని కర్మలన్నీ జ్ఞానాగ్నిచే దగ్ధమైపోతాయి. కనుక అట్టి వాణ్ణి కర్మలు బంధింపనేరవు. ఓం నమో భగవతే వాసుదేవాయ.